బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ నిర్దోషిగా తేలాడు. సల్మాన్ పై మోపిన అన్ని అభియోగాలను బాంబే హైకోర్టు కొట్టేసింది. ప్రాసిక్యూషన్ చూపిన సాక్ష్యాల ఆధారంగా సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారించలేమని స్పష్టం చేసింది. కేసు పరిశీలన, శిక్ష విధింపులో సెషన్స్ కోర్టు పొరపాటు పడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ముంబై పోలీసుల పనితీరుపైన కూడా హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ను నిందితుడికి వర్తింపజేయడం సబబు కాదని హైకోర్టు అభిప్రాయపడింది. అనుమానం ఆధారంగా ఒకరిని దోషిగా నిర్ణయించలేమని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మద్యం తాగి సల్మాన్ ఖాన్ వాహనం నడిపాడని నిరూపించడం లేదని ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు న్యాయమూర్తి అన్నారు. 2002 హిట్ అండ్ రన్ కేసును విచారించిన ముంబై సెషన్స్ కోర్టు ఈ ఏడాది మేలో సల్మాన్ ఖాన్ కు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను సవాల్ చేస్తూ సల్మాన్ అదే రోజు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముందు తాత్కాలిక బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కేసు విచారణను కొనసాగించింది. ప్రమాదం జరిగిన సమయంలో తాను వాహనాన్ని నడపలేదని, తన డ్రైవర్ అశోక్ సింగ్ ఆ సమయంలో డ్రైవింగ్ సీట్లో ఉన్నారని సల్మాన్ వాదించాడు. వాహనాన్ని నడిపింది తానేనని సల్మాన్ డ్రైవర్ అశోక్ సింగ్ కూడా ఒప్పుకున్నాడు. సెప్టెంబర్ 27, 28, 2002 అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయాడు, మరో 4 గాయపడ్డారు. ఇక కేసుకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, ఈ కేసు పూర్వపరాలేంటి, విచారణ ఎలా జరిగింది?